అండి, ఇప్పుడు మనం లవ్లీ రన్నర్ డ్రామా థర్డ్ ఎపిసోడ్ చూడబోతున్నాం. సుంజయ్య ఇంసోల్ని సేవ్ చేస్తాడు. అతను ఇంసోల్ని నీకింతకు ముందు ఎప్పుడన్నా కార్ యాక్సిడెంట్ అయిందా అని అడుగుతాడు. ఆమె అవును 15 years బ్యాక్ జరిగింది, కానీ నాకు ఏం గుర్తులేదు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, నేనెంత సఫర్ అయ్యాను అని అంటుంది. కానీ అలా గుర్తులేకపోవడం బ్లెస్సింగే కదా అని అంటుంది. సుంజయ్య మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు సారీ అని చెప్తాడు. ఆమె ఎవరైనా ఆ సిచ్యువేషన్లో అలాగే అనుకుంటారు అని చెప్తుంది. సుంజయ్య నా కోసం వరి అయ్యి ఇలా చేసావా అని అంటాడు. ఆమె అవును అని అంటుంది. అతను నాకు తెలుసు, కానీ నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను, ఖచ్చితంగా విన్ అవుతాను, నువ్వు ఏం వరి అవ్వద్దు, నీ డ్రీమ్కి ఆపోజిట్గా అయ్యేలాగా చేస్తాను, నన్ను ట్రస్ట్ చేయి అని చెప్తాడు. స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడికి ఇంసోల్ కూడా వస్తుంది. ఆ కాంపిటీషన్లో సుంజయ్య విన్ అవుతాడు. అది చూసి ఇంసోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ బిఫోర్ నైట్ సుంజయ్ ఇంసోల్ని ఇంటి దగ్గర వరకు తీసుకొస్తాడు. ఆమె థ్యాంక్ యూ చెప్పి, ఇదే మా హౌసు, మన ఇద్దరి హౌసెస్ ఒకే దగ్గర ఉన్నాయి, కానీ మనం ఎప్పుడూ చూసుకోలేదు కదా అని అంటుంది. సుంజయ్య నువ్వు ఇంకా లోపలికి వెళ్ళు అని అంటాడు. ఆమె స్విమ్మింగ్ కాంపిటీషన్ దగ్గరికి నేను వస్తాను, అక్కడ మీట్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సుంజయ్య ఫ్లయింగ్ కిసెస్ ఇస్తుంటాడు. అది అతని ఫ్రెండ్ చూస్తాడు. సుంజయ్య అప్పుడు అతనికి కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. సుంజయ్య ఫ్రెండ్ ఆమె తేజంగ్ని ఇష్టపడుతుందని చెప్తాడు. సుంజయ్య ఆమె నా ఫ్యాన్ అని చెప్పింది అని అంటాడు. అతను ఒకరికి ఫ్యాన్గా ఉండడం, ఇష్టపడడం రెండు డిఫరెంట్ తెలుసా అని అంటాడు. ఆమెకి నీ ఫీలింగ్స్ గురించి చెప్పావా, అసలు చెప్పగలవా అని అడుగుతాడు. సుంజయ్య నేను చెప్పగలను, విన్ అయ్యే వరకు వెయిట్ చేయి, ఆమెను ఇష్టపడుతున్నట్టు చెప్తాను అని అంటాడు. ఫ్రెండ్ ఆమెను నువ్వు చెప్పగానే ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా, గుర్తుపెట్టుకో, టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. సుంజయ్య కాంపిటీషన్ విన్ అయ్యాక ఆమెను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటారు. ఇంసోల్ నీకోసం మీ ఫాదర్ కూడా వచ్చున్నారు కదా, నువ్వు ఇలా నాతో వస్తే ఏమనుకోరా అని అడుగుతుంది. నీ షోల్డర్ ఎలా ఉంది అని అడుగుతుంది. సుంజయ్య బాగుంది అని చెప్తాడు. ఇంసోల్ ఎందుకు డల్గా ఉన్నామని అంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. సుంజయ్య రెస్టారెంట్కి అని చెప్తాడు. ఆమె వెళ్దాం, నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది. సుంజయ్య ఫస్ట్ వెళ్తూ ఉందాం, ఏదన్నా మంచి రెస్టారెంట్ కనిపిస్తే వెళ్దామని చెప్తాడు. అప్పుడే ఇంసోల్ అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అని వెళ్దామని వెళ్తుంది. సుంజయ్య అది ఫేమస్, అక్కడ ఎక్కువ పీపుల్ ఉంటారు అని అనుకుంటాడు. నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు కదా, నువ్వు హెల్తీగా ఉండాలి అని ఆమె నీకు బాయిల్డ్ హాట్ ఫుడ్ అంటే ఇష్టం కదా అని అంటుంది. సుంజయ్య ఆ ఫుడ్ని పీసెస్గా చేసి ఇంసోల్కి ఇస్తాడు. ఇంసోల్ నీతో తింటున్నాను, నేను చాలా సక్సెస్ అయ్యాను అని చెప్తుంది. సుంజయ్య నీకు తేజంగ్ తెలుసా, నువ్వు అతనికి కూడా ఫ్యాన్వా అని అడుగుతాడు. ఆమె లేదు, అదంతా పాస్ట్లో అని చెప్తుంది. సుంజయ్య అవునా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంసోల్ కానీ అతని గురించి ఎందుకు అడుగుతున్నామని అడుగుతుంది. సుంజయ్య నువ్వు నిన్న అతనితో ఉన్నావు కదా, అందుకే అడిగాను అని చెప్తాడు. ఇంసోల్ థ్యాంక్ యూ చెప్తుంది. కానీ నేనే పే చేసేదాన్ని కదా అని అంటుంది. సుంజయ్య నెక్స్ట్ టైం పే చెయ్యి అని చెప్పి తనకి ఎలా చెప్పాలి అని అనుకుంటుంటాడు. ఇంసోల్ మనమిద్దరం మీట్ అవ్వాలని ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. సుంజయ్య ఇదే కరెక్ట్ టైం అని చెప్పబోతుంటే ఆమె చేంజ్ ఏమన్నా మనీ ఉందా అని అడుగుతుంది. అతను ఇస్తాడు, కానీ ఎందుకు అని అడుగుతాడు. ఆమె ఫొటోస్ తీసుకుందామని చెప్తుంది. మనమిద్దరం ఫొటోస్ తీసుకుందామని క్యూట్గా అడుగుతుంది. సుంజయ్య నాకు ఫొటోస్ ఇష్టం ఉండదు అని, కానీ ఈరోజు వెదర్ చాలా హాట్గా ఉంది అని ఆ ఫొటోస్ తీసుకునే దగ్గరికి వెళ్తారు. ఇద్దరు ఫొటోస్ తీసుకుంటుంటారు. ఇంసోల్ కొంచెం స్మైల్ చెయ్యి అని అడుగుతుంది. సుంజయ్య చాలా నర్వస్గా ఉంటాడు. ఆమె అది చూసి ఫోటోషూట్స్లో బాగా చేసేవాడు కదా, ఇప్పుడెందుకు ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. ఆమె హార్ట్ షేప్ పెట్టమని అడుగుతుంది. సుంజయ్య నేను క్యూట్గా చేయాలా, నా వల్ల కాదు అని లాస్ట్కి ఆమెతో హార్ట్ షేప్ పెడతాడు. ఇదే కరెక్ట్ టైము,
నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటాడు. చెప్పడానికి ట్రై చేస్తుంటే అప్పుడో ఫొటోస్ వచ్చాయని అనౌన్స్మెంట్ వస్తుంది. ఇమ్సోల్ ఆ పిక్చర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బస్లో వెళ్తుంటే సుంజయ్య ఫ్రెండు ఆమెకి చెప్పావా అని మెసేజ్ చేస్తాడు. ఇమ్సోల్కి వాష్రూమ్కి వెళ్ళాలని అనుకుంటుంది. సుంజయ్ ఇప్పుడే చెప్పాలి అని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఆమె అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అని అంటుంది. డ్రైవరు ట్రాఫిక్ జామ్ అయిందని బస్ని ఆపేస్తాడు. ఆమె నేను సుంజయ్యతో ఈ విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. అప్పుడే బస్సులో ఒక చిన్న పాప కూడా వాష్రూమ్కి వెళ్ళాలి అని వాళ్ళ మదర్ని అడుగుతుంటుంది. సుంజయ్య డ్రైవర్ని బస్ ఆపమని అడుగుతాడు. వాళ్ళిద్దరూ బస్ దిగుతారు. ఇమ్సోల్ నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా అని చెప్తుంది. సుంజయ్ అటు వద్దు, డేంజర్, ఇటు వెళ్ళు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని టార్చ్ లైట్ ఇస్తాడు. ఆమె ఫాస్ట్గా వెళ్తుంది. సుంజయ్ ఇది అసలు కరెక్ట్ టైమే కాదు అని అనుకుంటాడు. సుంజయ్య ఫాదరు ఎవ్వరికి కనిపించకుండా ఆ సీడీని పెట్టడానికి వస్తాడు. కానీ అది ఇమ్సోల్ మదర్ చూస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇమ్సోల్ విన్ అయినందుకు కంగ్రాట్స్ అని చెప్తుంది. అప్పుడే ఫ్లవర్ పెటల్స్ పడుతుంటాయి. సుంజయ్ ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఆమె నీకోసం ఎక్కడికైనా వస్తాను అని చెప్తుంది. నేను నీ ఫ్యాన్ అని చెప్పాను కదా అని అంటుంది. సుంజయ్ ఇన్ని రోజులు నా ఫ్యాన్ లాగే ఉంటావా, నువ్వు ఇంకా అలా ఉండొద్దు అని చెప్తాడు. ఇమ్సోల్ అలా అన్నాడేంటి అని అనుకొని నేను నీ పక్కనే ఉండాలి అనుకొని అయితే ఫ్రెండ్స్ లాగా ఉందామా అని అడుగుతుంది. ఆ పెటల్స్ కూడా ఆగిపోతాయి. సుంజయ్ ఫ్రెండు అదంతా సెట్ చేసి ఉంటాడు. ఫ్రెండు ఏంటి నువ్వు చెప్పలేకపోయావా, నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, అప్పుడే అర్థమైంది, అందుకే ఇదంతా సెట్ చేశాను, నా ఫ్యాన్ లాగా ఉండొద్దు అంటున్నావా, చెప్పడానికి ఇంకేం రాలేదా అని అంటాడు. సుంజయ్ అయితే నువ్వే మాతో వచ్చుండాల్సింది అని కొడుతుంటాడు. అతను ఆమె నీకు నో చెప్పలేదు కదా, నువ్వింకా తనని డేట్కి పిలవలేదు కదా అని అంటాడు. సుంజయ్ అవును కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సుంజయ్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి మళ్ళీ షోల్డర్ పెయిన్ వస్తుంది. ఇమ్సోల్ సుంజయ్ని చూడ్డానికి అక్కడికి వస్తుంది. కానీ అతను కనిపించడు. అప్పుడే ఇమ్సోల్ దగ్గరికి తేసంగ్ వస్తాడు. ఏంటి వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావనుకున్నానా అని అంటాడు. ఇమ్సోల్ ఈ టైంలో నువ్వు క్లాస్ రూమ్లో ఉండాలి కదా, వెళ్ళు అని అంటుంది. తేసంగ్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా ఫేస్ కూడా చూడలేదు, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, అయితే వర్కౌట్ అవ్వదు, నువ్వు నా టైప్ కాదు అని అంటాడు. ఇమ్సోల్ థ్యాంక్ యూ, నాకు హ్యాపీగా ఉంది, నీ టైప్ కానందుకు, నేను నిన్ను లైక్ చేస్తున్నానని చెప్పింది క్యాన్సిల్ చేస్తున్నాను, అప్పుడు తెలియక చెప్పేశాను అని అంటుంది. తేసంగ్ నేను నీ క్యాన్సిల్ రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇమ్సోల్ ఒక స్టూడెంట్ని సుంజయ్ గురించి అడుగుతుంది. అతను సుంజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్తాడు. డాక్టరు సుంజయ్కి నీకు అర్జెంటుగా మళ్ళీ ఆపరేషన్ చేయాలి, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ డైలీ లైఫ్కి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. కోచ్ అతను స్విమ్మరు, అది ఎలా అవుతుంది అని అంటాడు. డాక్టరు ఆపరేషన్ అయ్యాక 2 to 3 years పడుతుంది సెట్ అవ్వడానికి, ఆ తర్వాత కూడా అతను స్విమ్ చేయగలడా లేదా అనేది పాసిబుల్ కాదు అని చెప్తాడు. ఇమ్సోల్ సుంజయ్ ఇంటి దగ్గరికి వస్తుంది. ఇంకా హాస్పిటల్ నుండి వచ్చినట్లేదు అని అనుకుంటుంది. సుంజయ్ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఫాదరు అందరినీ పిలిచి ట్రీట్ ఇస్తుంటాడు. అందరూ అతనికి కంగ్రాట్స్ చెప్తారు. సుంజయ్ ఫాదరు అతనితో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్ళాలి, ఒక ఫేమస్ కోచ్ ఉన్నాడు, నేను అతనితో క్లాసెస్ బుక్ చేశాను అని చెప్తాడు. సుంజయ్ ఇలా చెయ్యొద్దు, క్యాన్సిల్ చేయండి, నన్ను అడగకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని అంటాడు. ఫాదరు నువ్వు హ్యాపీగా ఉంటావని చేశాను అని చెప్తాడు. సుంజయ్ నేను స్విమ్మింగ్ మానేస్తాను, అన్నీ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇమ్సోల్ అక్కడికి వస్తుంది. ఫాదరు సుంజయ్తో ఎందుకు అలా చెప్తున్నావు, నీకు కష్టంగా ఉందని నాకు తెలుసు, అర్థమవుతుంది, మానేసి ఏం చేస్తామని అంటాడు. సుంజయ్ నాకు కష్టంగా ఉంది, ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకేమైనా చేయగలను, మన రెస్టారెంట్ చూసుకుంటాను అని చెప్తాడు. సుంజయ్ ఫాదరు కొడతాడు. స్విమ్మింగ్ మానేస్తే
ఇంటికి కూడా రావద్దు అని చెప్తాడు. అతను ఇంసోల్ని చూసి వెళ్ళిపోతాడు. సుంజయ్య చాలా బాధపడుతుంటాడు. ఇంసోల్ ఇంటికి వచ్చి క్యాలెండర్ని చూస్తుంటుంది. ఆమెకి యాక్సిడెంట్ జరిగిన డేట్ని చూసి అది నోట్ చేస్తుంటుంది. కానీ అది మళ్ళీ క్లియర్ అయిపోతుంటుంది. ఆమె అలా చాలాసార్లు ట్రై చేస్తుంది, కానీ అలాగే జరుగుతుంది. ఆమె నేను యాక్సిడెంట్ని ఆపలేను, సుంజయ్యని సేవ్ చేయలేకపోయాను, ఏమీ చేంజ్ చేయలేను, అప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాను అని అనుకుంటుంది. సుంజయ్య ఫాదరు డాక్టర్ దగ్గరికి వెళ్ళని తెలుసుకుంటాడు. ఇంసోల్ సుంజయ్య ఫ్రెండ్ని చూసి నువ్వు ఆన్ స్క్రీన్ పైన బాగుంటావు అని షర్ట్ పట్టుకొని నీ ఫ్యాన్స్ వల్లే ఇలా జరిగింది, వాళ్ళు సుంజయ్యని చాలా హేట్ చేసేవాళ్ళు, నీ ఫ్యాన్స్ లేకపోయి ఉంటే అతను అంత సఫర్ అయ్యేవాడు కాదు అని తిట్టినట్టు అనుకుంటుంది. చూస్తూ ఉంటుంది. అతను ఎందుకు అలా చూస్తున్నామని అడుగుతాడు. ఆమె సుంజయ్య నీ రూమ్లోనే ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు, అతన్ని బాగా చూసుకో అని చెప్పి వెళ్తుంటే ఆమె ఫేస్కి బాల్ తగులుతుంది. ఇంసోల్కి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు కూడా ఇలాగే జరిగింది, ఆ రోజు మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అనుకుంటుంది. ఇంసోల్ వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది, కానీ ఆమె ఇంసోల్ బ్రదర్తో మాట్లాడుతుంటుంది. అతను స్టవ్ ఆన్లోనే పెట్టేసి ఉంటాడు. ఇంసోల్ తేసంగ్ని నన్ను డ్రాప్ చేయమని అడుగుతుంది. అతను నేను బిజీగా ఉన్నాను సారీ అని చెప్తాడు. ఇంసోల్ మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, డ్రాప్ చెయ్యి అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళేది వేరే స్టూడెంట్స్ చూస్తారు. ఇంసోల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. ఆమె ఇంసోల్ బ్రదర్తో గొడవ పెట్టుకుంటుంటారు. కిచెన్లో అంతా ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. ఇంసోల్ తేసంగ్ ఇంటి దగ్గరికి వస్తారు. ఆ స్మోక్కి ఇంసోల్ ఫ్రెండ్ పడిపోతుంది. ఆమెని ఇంసోల్ బ్రదర్ బయటకు తీసుకొచ్చేస్తాడు. ఇంసోల్ తేసంగ్ వచ్చి మంటలు ఆపుతారు. ఆమె నేను ఆపగలను అని అనుకుంటుంది. ఇంసోల్ మదర్ వచ్చి ఫైర్ ఎలా స్ప్రెడ్ అయింది అని అడుగుతుంది. ఇంసోల్ తేసంగ్కి థ్యాంక్స్ చెప్తుంది. నీ వల్ల నేను ఫేట్ని చేంజ్ చేయగలిగాను అని అంటుంది. నేను నీకు మంచి ట్రీట్ ఇస్తాను అని అంటుంది. తేసంగ్ డేట్కి వెళ్దామని అడుగుతున్నావా అని అంటాడు. సుంజయ్య ఫాదరు సుంజయ్య దగ్గరికి వస్తాడు. నాకెందుకు చెప్పలేదు, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పుంటే నేను అలా తిట్టేవాడిని కాదు కదా అని అంటాడు. సుంజయ్య సారీ చెప్తాడు. నీ షోల్డర్ చాలా పెయిన్గా ఉంటుందని వాళ్ళు చెప్పారు, నువ్వు క్విక్గా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదు, సర్జరీకి డేట్ సెట్ చేసుకుందాం, ఆపరేషన్ అయిపోయాక నీ ఇష్టం, నువ్వేం కావాలంటే అది చేసుకో అని చెప్తాడు. సుంజయ్య బాగా ఏడుస్తాడు. సుంజయ్య ఫాదరు ఆ సీడీ నేను రిటర్న్ చేసేసాను, ఇంకెప్పుడన్నా కావాలంటే తీసుకో, ఇలా సీక్రెట్గా తీసుకోవద్దు, ఫైన్ కూడా పే చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. సుంజయ్య నువ్వు అనుకున్నట్టు కాదు అని అంటాడు. సుంజయ్యకి ఆపరేషన్ చేస్తారు. డాక్టరు నీ స్విమ్మింగ్ కెరియర్ పాసిబుల్ కాదు, సారీ అని చెప్తాడు. ఇంసోల్ అది వింటుంది, ఏడుస్తుంటుంది. సుంజయ్య ఆమెను చూస్తాడు. ఎందుకు తను నాకన్నా ఎక్కువ అంత బాధపడుతుంది అని అనుకుంటాడు. సుంజయ్య హాస్పిటల్లో ఉన్న రోజులు ఇంసోల్ అతనికి ఫుడ్ పంపిస్తూ ఉంటుంది. 1 వీక్ తర్వాత సుంజయ్య డిశ్చార్జ్ అయిపోతాడు. ఇంసోల్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తుంది. సుంజయ్య ఫాదరు నువ్వు తెచ్చిచ్చిన ఫుడ్ చాలా టేస్ట్గా ఉండింది అని చెప్పి అది తీసుకుంటాడు. వెయిట్ చెయ్యి అని ఒక సిరప్ తెచ్చిస్తాడు. ఈ సిరప్ని సమ్మర్లో కోల్డ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, నేనే ప్రిపేర్ చేశాను అని చెప్తాడు. ఇంసోల్ అది మొత్తం ఒక్కరోజే తాగేస్తుంది. సుంజయ్య వెళ్తుంటే ఇంసోల్ చూస్తుంది. అతను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఏదో పడినట్టు సౌండ్ వస్తే వెళ్ళి చూస్తాడు. ఇంసోల్ అక్కడ పడుకొని ఉంటుంది. సుంజయ్య చూసి మళ్ళీ నువ్వేనా అని, నువ్వు డ్రింక్ చేసావా అని అడుగుతాడు. ఆమె లేదు, మీ ఫాదర్ ఇచ్చిన సిరప్ని తాగాను అని చెప్తుంది. సుంజయ్య స్మెల్ చూసి అది ఆల్కహాల్ అని చెప్తాడు. ఆమె పడిపోతుంది. ఇద్దరు కూర్చుంటారు. ఇంసోల్ అతన్ని నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉంటావు, నీకు చాలా ఎబిలిటీస్ ఉన్నాయి అని చెప్తుంది. సుంజయ్య సీరియస్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఇంసోల్ మ్యూజిక్ వింటావా అని అడుగుతుంది. ఇద్దరు మ్యూజిక్ వింటుంటారు. ఇంసోల్ నిద్రపోతుంది. అతను ఆమెని షోల్డర్ పైన పడుకోబెట్టుకుంటాడు. ఇంసోల్ కొంచెం దగ్గరికి వస్తేలేకే సుంజయ్య లేసేస్తాడు. ఆ డివైస్లో రికార్డ్ ఆన్ అవుతుంది. ఇంసోల్ సుంజయ్యని చూసి పోస్టర్ అనుకొని నువ్వు పోస్టర్ నుండి వచ్చేసావా అని మాట్లాడుతుంది. పడిపోతుంది. సుంజయ్య పట్టుకుంటాడు. సుంజయ్య ఆమెని నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తాడు.
ఇమ్సోల్ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు, నేను నీ పక్కనే ఉంటాను అని చెప్తుంది. నువ్వెప్పుడూ లోన్లీగా ఉండవు అని చెప్తుంది. సుంజయ్ ఆమెని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బస్లో వెళ్తుంది. సుంజయ్ బస్ మిస్ అవుతాడు. ఆమె మ్యూజిక్ వినడం వరకు గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని అనుకుంటుంది. ఇమ్సోల్ ఆ డివైస్లో రికార్డ్ అయ్యింది వింటుంటుంది. ఇది ఎప్పుడు రికార్డ్ అయింది అని అనుకుంటుంది. తేసంగ్ని ఒక ఆమె, నువ్వు ఇమ్సోల్ను బైక్ మీద వెళ్ళేది నేను చూశాను, మీరు డేటింగ్ చేసుకుంటున్నారా, అలాంటి అమ్మాయితో మాట్లాడుతున్నావా అని అంటుంది. తేసంగ్ ఇమ్సోల్ని చూసి ఇమ్సోల్తో ఎందుకు మాట్లాడకూడదు అని అంటాడు. సుంజయ్య కూడా స్కూల్ దగ్గరికి వస్తాడు. ఇమ్సోల్ కోసం వస్తాడు. ఆమెను చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తేసంగ్ ఆమె దగ్గరికి వస్తాడు. ఇమ్సోల్ ఆ హెడ్ ఫోన్స్ తీసేస్తుంది. అప్పుడు సుంజయ్య లైక్ చేస్తుంది చెప్పుంది రికార్డ్ అయి ఉంటుంది, కానీ ఆమె వినదు. తేసంగ్ డేట్కి వెళ్దాం వస్తావా అని అడుగుతాడు. అప్పుడే ఆమె వాచ్ ఆన్ అవుతుంది. ప్రజెంట్లోకి వస్తుంది. ప్రజెంట్లో టైం ఆన్ అయిపోయి ఉంటుంది. మనుషులందరూ కదులుతూ ఉంటారు. న్యూస్లో సుంజయ్య చనిపోయింది చూపిస్తుంటారు. ఇమ్సోల్ వాటర్లో ఉంటుంది. ఇమ్సోల్ తేసంగ్కి వస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.